నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మన కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు ఒక ఇంటర్నేషనల్ హవాయియన్ గిటార్ ఆఫ్ తెలంగాణ, ఏ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఏ గ్రేట్ విద్వాన్ అండ్ ఏ గురు అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అండ్ డిసిప్లిన్, చాలా మంచి పెద్ద విద్యావేత్త, మేధావి. వారి గురించి మనం వాళ్ళ కళా ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం జయవంత్ నాయుడు గారు. నమస్తే. నమస్తే, బాగున్నారు? ఇది తెలంగాణ కళారత్నాలండి, యూట్యూబ్ ఛానల్. ఇది ఓకే. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. తప్పకుండా. నా కళా ప్రయాణం అంటే 8 years ఉన్నప్పుడు మొదలైంది. ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది. అంటే ఇంట్లో బహుశా ఏం చేస్తున్నాము, ఊరికే క్రికెట్ ఆడుతుంటాం, ఏదో చేస్తుంటాం కదా హాబీస్గా, అంతే. సో మా మదర్ నాలో ఏదో టాలెంట్ ఉందనుకుని దగ్గర మ్యూజిక్ స్కూల్ దగ్గర తీసుకెళ్ళింది. అది ఎలా అంటే గిటార్ అని కూడా అనుకోలే అప్పుడు. ఫస్ట్ తబలా మీద చేసి సౌండ్స్ కొంచెం ప్లే చేశాను. మళ్ళీ సితార్ ట్రై చేస్తే అది నేనేమో ఇంతున్నా సితార్ ఏదో ముందుకు వెళ్ళిపోతుంది, పైకి కుదరలేదు. వోకల్ కూడా వాళ్ళు పాడమన్నారు, టెస్ట్ చేస్తే వాయిస్ ఇంకా అంత సూటబుల్ కాదన్నారు వోకల్కి. సరే, ఒక ఆయన గిటార్ హిందుస్థానీ క్లాసికల్ హవాయిన్ గిటార్ పైన అక్కడ వాయిస్తున్నారు, అని ప్లే చేసి వినిపిస్తే నాకు ఆ సౌండ్ అట్రాక్ట్ అయింది. ఈ ఇన్స్ట్రుమెంటే నేర్చుకుంటా అని నేను డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యాను. సరే, మొదలైన ప్రయాణం. ఫస్ట్ డే వెళ్ళాను, అక్కడ ప్రోగ్రామ్ చేద్దామని కూర్చుంటే, ఇప్పుడు ఇక్కడ ఫింగర్స్ స్టీల్, ఇంక ఇక్కడ ఒక రాడ్తో ప్లే చేయాలి. మనమేమో చిన్నగా ఉన్నాం, 8 years కదా. ఆ రాడ్ ఇస్తే అదేమో ఇంత పెద్దగా జారిపోతుంది. సో మీరు బిలీవ్ చేయరు, ఒక 2 days తర్వాత మళ్ళీ రమ్మంటే అక్కడ ఒక స్టూడెంట్ టేబుల్ ఫ్యాన్ ఉంటుంది, టేబుల్ ఫ్యాన్లో ఏదో చిన్న పార్ట్ దొరికింది, అది పట్టుకొచ్చాడు ఆయన, రివాల్వింగ్ టేబుల్ ఫ్యాన్. అది ప్రత్యేకంగా ఏ వస్తువు కాదు అనర్హం అన్నట్టుగా అందులో పార్ట్తో స్టార్ట్ అయింది మా ప్రయాణం. అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. చేసుకుంటూ వచ్చాము, హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. మద్రాసు మా గురుగారు ఫస్ట్ ఎస్ఎన్ ముఖర్జీ గారు అని, దాని తర్వాత బాంబేలో దినేష్ కుమార్ సంపత్ అని, మళ్ళీ హైదరాబాద్లో ఇక్కడ మహారాష్ట్ర మండల్ దగ్గర మనకి అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయ ఇది ఉంది. ఆ బ్రాంచ్లో కిష్టయ్య గారు అని సితార్ ఆయన నేర్పించారు. ఫైనల్గా మన తెలంగాణ ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది, దాంట్లో జంగయ్య గారు అని బ్లైండ్ వోకల్ ఆర్టిస్ట్, ఆయన ఇంటికి వెళ్ళి నేను నేర్చుకునేవాడు. ఆయన నన్ను గురువు గారు అందరికీ కూడా నేను ప్రణామాలండి. మీరు కూడా మీకు మా ఛానల్ తరఫున వారికి జోహార్లు, ప్రణామాలు. ఇంకా మీదేదైనా కొత్త వినూత్న ప్రక్రియ ఏమైనా చేస్తారా ఇందులో? అవును, నేనేమైందంటే ఇది ప్లే చేస్తూ చేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు నేను సింఫనీస్ వింటాను, వెస్టర్న్ సింఫనీస్, 7 వయలిన్లు ఒకటేసారి, లేకపోతే హిందుస్థానీలో మనకి శివకుమార్ శర్మ గారు ఇంక వాళ్ళ అబ్బాయి 2 సంతూర్లు ఒకేసారి, లేకపోతే మన అమ్జద్ అలీ ఖాన్ గారు వాళ్ళ 2 అబ్బాయిలు 3 సరోద్లు ఒకటేసారి. సో ఒక గిటార్లో 2-3 గిటార్ల సౌండ్ ఎలా వస్తుంది, ఈ ఆలోచన నాకు వచ్చి నేను ఒక గిటార్ మేకర్ దగ్గర వెళ్ళి క్యాల్కటాలో చేయించుకున్నాను గిటార్. దాన్ని డిజైన్ సెపరేట్గా చేయించుకుంటే దానికి ఒక డిజైన్ పేటెంట్ కూడా నాకు అలాట్ అయింది ఆ గిటార్. సో ఒక ఇన్స్ట్రుమెంట్లో మనకి 2 గిటార్ల సౌండ్ వస్తుంది ఒక గిటార్లోనే ప్లే చేసి. అది మనం ఇండివిజువల్గా ప్లే చేసే ఒక గిటార్ కంటే 2 గిటార్లు ప్లే చేసిన సౌండ్ వైబ్రేషన్ డబల్ వస్తుంది, బాగుంటుంది. సో అలా చేసుకుంటూ చెప్పండి. ఇంకా మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి, ఎక్కడెక్కడ రివార్డులు వచ్చాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? మీకు ప్రోగ్రామ్స్ ఇక ఒక ఆర్టిస్ట్ ఏముంది చేసుకుంటూ వెళ్ళిపోతారు, మనం అవన్నీ నోట్ చేసి. మీరు మహా విద్యావేత్తలు కూడా కదా, మీరు సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కదా, చాలా అది చేస్తూ ఇది ఇంత హైట్ ఆఫ్ మీ పేషెన్స్ కు నా జోహార్లు. అంటే మీరు అంత చదువు ఎంత మేధావైనా కూడా మీరు చదువు వచ్చినప్పుడల్లా ఇది ఎప్పుడు బ్రేక్ తీసుకునేది, లేకపోతే డిఫరెంట్గా ఉండేది. కానీ వదలలేదు, ఎప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాము. ఈ రోజైతే ఇక చాలా మటుకు ఇందులోనే ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ మధ్య కాలంలో మేము ఇంకా వర్క్ షాప్స్ కూడా అన్ని కండక్ట్ చేస్తున్నాము. కొన్ని అంటే
కథక్ వర్క్ షాప్స్, మన ధ్రుపద్ వర్క్ షాప్స్ అంటే లెర్నింగ్ ప్రాసెస్ కూడా పెరగాలి అందరికి, అంటే కొత్త తరానికి నేర్పాలి, అందరికి అందుబాటులో వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చి ఇవన్నీ చేసుకుంటూ ఒక పరిచయ ఆర్ట్స్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టాము. దాని ద్వారా చేసుకుంటూ వస్తున్నాము. దీంట్లో ప్రతిసారి అందరూ మ్యూజిక్ లవర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అందరు సపోర్ట్ తీసుకుని ఎక్కడెక్కడ వీలైనంత మీరు చేసుకుంటూ దీనిలో ఇప్పుడు హవాయియన్ గిటార్ హిందుస్థానీ సంప్రదాయం కదా? అవును. ఓకే, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్? నేను హిందుస్థానీ సంప్రదాయం, కానీ ఎలా అయితే జాజ్ ఫ్రీ మ్యూజిక్ వెళ్తుంది, అలాగే నాకు అనిపిస్తుంది హిందుస్థానీ సంగీతంలో కూడా ఎంతో మనకి ఆపర్చునిటీ ఉంది. సో నేను ఎక్కడి నుంచి అయినా ఎవరైనా సాక్సోఫోన్ ప్లేయర్ వచ్చినా, ఏ ఆర్టిస్ట్ తో అయినా, ఏ రిథమ్ ప్లేయర్ తో అయినా వరల్డ్ ఓవర్, కర్ణాటిక్ తక్కువ ఆ రాగాలు కొన్ని తీసుకుంటాం. హంసధ్వని ఉంది, అందులో మాకు కంపోజిషన్స్ కంపోజిషన్స్ అవి తీసుకుంటాం. ప్లస్ ఎన్నో రాగాలు సిమిలర్ మంచి కచేరీ ఎక్కడ చేశారు మీరు? మీకు బాగా గుర్తుండిపోయే కచేరీ? గుర్తుండే కచేరీ మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఉండే నాకు కచేరీ, చాలా బాగా జరిగింది. చాలా బాగా. హైదరాబాద్లో కూడా కొన్ని చేశాము. మన రాజస్థానీ ఫోక్ మ్యూజిషియన్స్తో నేను చాలా వర్క్ చేశాను, వాళ్ళతో కచేరీలు చేశాను. బహ్రెయిన్ అన్న ప్లేస్లో కూడా నేను వెళ్ళాను. 50 years ఆఫ్ ఇండియా బహ్రెయిన్ డిప్లొమసీ. ఎన్ని దేశాలు వెళ్ళారు? అది మెయిన్ ఒకటి నేను వెళ్ళింది. ఒక 8 members తీసుకెళ్ళాం. బాగా జరిగింది అది. ఓకే సార్, మంచి మంచి ప్రోగ్రామ్. యుఎస్ఏ ఇంకా వెళ్ళాలి కదా అన్ని. అంటే లాంగ్ టూర్స్ కొంచెం నాకు కష్టం. మీకు ప్రొఫెషన్ కూడా ఉంది కదా, మీ ప్రొఫెషన్ అది ఓకే. ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమంటే ఇప్పుడు ఇవాళ మార్నింగే ఫోన్ వచ్చింది యుఎస్ నుంచి, మీరు వస్తారా 3 months. నాకు అంత టైం నేను కేటాయించలేదు. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఇంకా లేదు, కొంచెం స్లోగా వస్తున్నారు, ఇంకా రాలేదు. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? ఉంది. ఏంటి మీ ఛానల్ పేరు? జైవన్ జీ అని. ఓకే. ఇంకా మన దేశంలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు? చాలా చోట్ల ఇచ్చాను. భోపాల్లో ఇచ్చాను, చెన్నైలో ఇచ్చాను, బెంగళూరులో ఇచ్చాను, డిఫరెంట్ సిటీస్. హైదరాబాద్ ఆర్ట్ లవర్స్ ఎలా ఉన్నారు మీ తరఫున మీ ప్రోగ్రామ్? హైదరాబాద్ ఆర్ట్ లవర్స్ చాలా వైబ్రెంట్. దే అప్రిషియేట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్. మేము వేరే మినీ ఇండియా అంటారు కదా, అందుకే హిందుస్థానీకి ఎలా ఉంది అని. మేము వేరే మ్యూజిక్ తో కూడా కంబైన్ అయితే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అందుకని పెద్దలు కూడా ఎప్పుడు అంటారు, పెద్ద మ్యూజిషియన్స్, ఇది గంగా జమున. హైదరాబాద్ ఈజ్ ద సీట్ ఆఫ్ గంగా జమున తహజీబ్. ఇట్ ఈస్ a mix of the whole country, the north, south, east, west. Yes, mini India. We all enjoy because of their support. Because of their support, ఆ వాతావరణం వల్లే we are able to continue. మీరు ఒక్కడే వాయిస్తారా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆల్ ఇండియాలో about 8-10 artists ఉన్నారు. హైదరాబాద్ లో మీరు ఒక్కడే అనుకుంటా? హైదరాబాద్ లో లేరు, కొంచెం నేర్చుకుంటున్నారు. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు మీరు? నేను ఒక 5 members కి ఇచ్చాను ట్రైనింగ్. ఇచ్చారా? కానీ ఏమవుతుందంటే అదే ఎగ్జామ్స్, ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ లో బిజీ ఉంటే ఇంజనీరింగ్ లోకి వెళ్ళిపోగానే దాన్ని మానేస్తారు. ఇప్పుడు ఉండే యూత్ కి ఏం చెప్తారు ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడానికి కానీ, లేదా కల్చర్ గురించి కానీ, సంగీతం గురించి కానీ ఏం చెప్తారు? నేను చెప్పేది ఏమంటే కల్చర్, ఆర్ట్, మ్యూజిక్ ఇది మనకి లైఫ్లో ఉండాలి, చాలా అవసరం. మనం ఎంత ఏం చేసినా కూడా, మనం పెద్ద పెద్ద జాబ్స్లోకి వెళ్ళిపోయినా, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయినా, మన ఎర్నింగ్స్ కూడా హైకి వెళ్ళిపోయినా కూడా ఎక్కడో ఎంటీనెస్ వచ్చేస్తుంది ఇది లేకపోతే. మన జీవితంలో ఇది ఉంటే ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఆ ఎంటీనెస్ అన్నది మనం క్రియేట్ చేసుకోకుండా, అందుకనే ఇది కూడా పెట్టుకుంటే ఒక ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది అవసరం. అది దాని గురించి అన్నా ఏదన్నా ఒకటి చిన్నగా చేసుకోవాలి. అంటే సమయం దొరికినప్పుడు సా అని పలకాలి. సమయం దొరికినప్పుడు సా అని పలకాలి. మంచి. సో మీరు ఒక ఎగ్జాంపుల్గా మీరు మన సంతూర్ శర్మ గారి లాగా, అంజద్ అలీ ఖాన్ సరోద్ లాగా మీరంత హైట్కి వెళ్ళాలని మా తెలంగాణ కళారత్నాలు కోరుకుంటోంది. మీకు మంచి మంచి అవకాశాలు. ఏమైనా రివార్డ్స్ వచ్చాయా మీకు? ఇదే మా రివార్డ్. అందరూ బాగుందంటారు సంగీతం, అదే మా రివార్డ్. మళ్ళీ పిలుస్తారు, అదే మా రివార్డ్. ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ, ప్రభుత్వేతర వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా రివార్డ్స్? ఇక ఈ
వచ్చే దారిలో వస్తుంటాయి. మన మన పనిలో మనం ఉంటాము. మీ పని సంగీతం అన్నది మన పని. కానీ మీరు మ్యూజిక్ ఓరియంటెడ్ గా ఉంటారు. వి ఎంజాయ్ ఇట్, వి లైక్ వెన్ అదర్స్ ఎంజాయ్ ఇట్. అనర్గళంగా ఎంతసేపు మీరు కచేరీ చేయగలరు? అది అబౌట్ 2.5 ఒక hours 3 గంటల ఈజీగా. వరకు చేయగలరా? We can do. సంగీతం అలాంటి అలవోకగా చేయగలరు. అది వినేవాళ్ళు కూడా కూర్చోవాలి. అప్పుడు మేము చేయగలుగుతాం. ఆ ఓపిక ముందు అక్కడ ఉండాలి. మాకైతే ఉంది. సో అన్ని ప్రక్రియలు మీరు చేయగలరు. చేయగలుగుతాం. సో దట్ ఈస్ నో ఇష్యూ. ఇంకేమైనా ఉంటే చెప్పండి మాస్టర్. మా కళాకారుల మీ బెస్ట్ విషెస్ కోసం మేము చాలా థ్యాంక్ యూ. వీఆర్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ ఆన్ దిస్ ఛానల్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ అగైన్ ఆన్ యువర్ ఛానల్. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9985277779. మళ్ళీ ఒకసారి 9985277779. ఎవరైనా బీద కళాకారులు, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బీదరికంగా ఉంటారు. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎవరైనా మా వాళ్ళు అంటే ఈ ప్రేక్షకులు ఎవరైనా వస్తే వారికి దయాహృదయంతో చూడండి. తప్పకుండా. నేను ఎన్నో తెలంగాణ ఫోక్ ఆర్టిస్ట్ తో కూడా వర్క్ చేస్తుంటారు. ఇదివరకు కూడా వాళ్ళకి ఎన్నో మంచి మేధావి కాబట్టి, మీరు మంచి పొజిషన్ ఉన్నారు కాబట్టి మీరు ఒక 2-3 మీరు ఒక మంచి దృష్టితోని హెల్ప్ చేయాలని నా విన్నపం. ఇప్పుడు మన మీరు చేస్తున్నారు. అయినా కూడా కిన్నర ఆర్టిస్ట్ ఉన్నాడు డక్కలి పోచప్ప అని మహబూబ్ నగర్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టించాము. పోచప్ప నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 42,000 పోయింది అవుతుంది. 12 మెట్ల కిన్నెర ఆయన ఒక్కండే. మీరు కూడా ఎట్లాగే పోతాయేమో. 42,000 వ్యూస్ వచ్చినాయండి. అవును. సో ఆయనకి ఎంతో హెల్ప్ చేసాం. మళ్ళీ అలాగే మేము బుర్రవీణ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనకు కూడా ఎంతో మేము చేసుకుంటూ వచ్చాము. ఈ ఇయర్ ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఇదివరకు మొగలయ్య అని కిన్నర ఆర్టిస్ట్ ఉండే, ఆయన కూడా తాజ్ కృష్ణలో పెట్టించాము. ఆయన కూడా వచ్చేసింది పద్మశ్రీ. తాజ్ కృష్ణలో హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్లో పెట్టించాము ఆయన ప్రోగ్రామ్. సో అట్లా మా ప్రయత్నం కొంచెం మేము చేస్తుంటాం. సో మీరు చాలా సహాయం చేస్తున్నారండి. అంటే ప్రయత్నం సహాయం మేము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వము, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము మీకు ఏదైనా అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. చాలా సంతోషం. మీ గుడ్ విషెస్ గురించి ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ప్రేక్షకులు మీరు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టారు. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు చాలా సుదినము, మంచి రోజు. మనం ఒక మేధావి, ఒక మంచి సంగీతజ్ఞుల్ని మనము పరిచయం చేసుకున్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే మంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వారు మీకు అవసరాలు ఏమైనా ఉంటే వారిని కాంటాక్ట్ చేయండి. వారు మహా మేధావి, మంచి సంగీతజ్ఞులు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సైనింగ్ ఆఫ్ యువర్స్ లవ్లీ రఘునందన్. నమస్కార్. థ్యాంక్ యూ.